మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన అబ్బాయికి ఒక ఏదో ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా డైరెక్టర్ జాయిన్ అయిన అబ్బాయికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎలాగంటే ఆ చేరిన అతనికి హౌ క్వాలిఫైడ్ ఈజ్ నెంబర్ 1. చేరిన అతనికి చేరేవాడికి అబ్బాయికి ఆ 10th క్లాస్ 20 సార్లు ఫెయిల్ అయిపోయాడు. తర్వాత ఈజీ అండ్ డిస్టింక్ట్ స్టూడెంట్ అండ్ హీజ్ అన్ ఇంటెలిజెంట్. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఇవేమి కావు కానీ 10th క్లాసే కానీ ఈజ్ 200% ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ 300% ప్యాషనేట్ అబౌట్ క్రియేటింగ్ సబ్జెక్ట్స్. పువ్వు పుట్టగానే పరిమళించి అంతటి గొప్పటి సృజనాత్మకతో పుట్టిన ఒక మంచి వ్యక్తి అనుకోండి. ఇలా పక్కన పెడితే ఎవరి దగ్గర అయితే చేరుతున్నాడో అతని ఇన్ఫ్లుయెన్స్ ఇతని మీద పడకుండా చెప్పి పర్లేదు. పడిద్ది అంటే వాళ్ళు బళ్ళు అంటారు, వీడు వారు అవుతారు అంటారు కదా, అలా తయారవుతాడు. వీల్ బీ కన్ఫ్యూజ్డ్. అమెరికాలో పుట్టిన భారతీయులు ఏమంటారంటే ఏబిసిడీలు అంటారు, అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్ అని. అలాగా వీడు కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట. ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ జాయిన్ అయ్యి అతను సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇఫ్ యూ సెలెక్టింగ్ ఏ మణిరత్నం, సెలెక్టింగ్ గీతా కృష్ణ, సెలెక్టింగ్ సమ్ అదర్ వెరీ కమర్షియల్ హార్డ్ కోర్ స్టూపిడ్ డైరెక్టర్, ఓకే, ఆర్ సమ్ అదర్ హార్డ్ కోర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, డిపెండ్స్. అతనికి ఆ విధంగా ట్రావెల్ చేయాలనుకుంటే ఇప్పుడు రాఘవేంద్ర గారి దగ్గర జాయిన్ అయితే రాఘవేంద్ర గారి క్వాలిటీ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాడు, అంతే కదా. అండ్ వన్ ఫైండ్ అతనిలాగా అవ్వాలని కోరుకుంటే అలాగవుతాడు. సో ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్స్ ఇమేజ్ ఉన్న ఫిల్మ్స్ నేను తీయాలనుకున్నాను కాబట్టి ఒక మణిరత్నం దగ్గర జాయిన్ అవుదాం అంటే హీ ట్రై టు గెట్ హిజ్ నాలెడ్జ్, హిజ్ వే ఆఫ్ టేకింగ్. ఆయన యాక్సెప్ట్ చేస్తే అతను అలా మంచి డైరెక్టర్లు యాక్సెప్ట్ చేస్తే ఇది కూడా ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ ఈజ్ లైక్ ఇన్స్టిట్యూట్. నేను ఐ టేకెన్ విశ్వనాథ్ గారు అండ్ బాలచందర్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్స్. అదే కరెక్టే, డెఫినెట్గా ఇన్స్టిట్యూషన్లో చేసినంత గొప్పదే. కానీ ద డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హూమ్ యూఆర్ సెలెక్టింగ్. లిమిటెడ్ నాలెడ్జ్ గానే ఉంటుంది కదండి. ఓకే, మంచి డైరెక్టర్ గురించే మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మీ దగ్గర డబ్బు కట్టి జాయిన్ అవుతున్నారు, అక్కడ డబ్బు తీసుకొని జాయిన్ అవుతున్నారు. అక్కడ కూడా డబ్బులు కడుతున్నారా? డబ్బు కట్టడం మీన్స్ మీకు కొన్ని తెలియదు, డబ్బులు తీసుకుని కూడా పెట్టుకుంటున్నారు. అది తర్వాత అలాగా అది నేను అప్రూవ్ చేయను. కానీ ఇట్ డిపెండ్స్ అండి, ఈ ప్రయారిటీస్ అండి, ఇవన్నీ ప్రయారిటీస్. ఎంతమంది జాయిన్ అవుతారు, ఇన్ని 100 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు బయట పనిచేస్తున్నారు. మా దగ్గర చేరే వాళ్ళు 0.2% కూడా ఉంటారు. హీఈస్ గోయింగ్ రైట్ఫుల్లీ విత్ ద క్వాలిఫికేషన్, విత్ వెల్ నాలెడ్జ్. వాళ్ళందరికీ షెడ్యూల్ 8 రావడానికి 6 సినిమాలు 7 సినిమాలు పడుతుంది. వాళ్ళు నేర్చుకుంటా కూడా నేర్చుకుని వీళ్ళ సీనియర్లు. అదే అంటరాని వాళ్ళ చూస్తూ ఉంటారు కొంతకాలం, వీడు అంటరాని వాళ్ళలాగే పెరుగుతాడు కొంతకాలం. ఇప్పుడు లేదులేండి ఆ పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి లేకపోవచ్చు, కానీ వీడు నేర్చుకోవాలి కదా. ఈ షుడ్ బి అలౌడ్ టు ద ఎడిటింగ్ రూమ్, ఆల్ ది స్టఫ్. ఇక్కడ 6 నెలల్లోనే హీ విల్ బీ నోయింగ్ వాట్ ఎ కో డైరెక్టర్ డస్. ఫస్ట్ ఐ విల్ మేక్ దెమ్ హౌ టు డైరెక్ట్ ఎ మూవీ. ఓకే, దాని తర్వాత దర్పణం మొదలుపెట్టింది. వాట్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ విల్ డూ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ బిట్వీన్ ద అసోసియేట్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, వాట్ ఈస్ కో డైరెక్టర్. దెర్ ఈస్ నో నథింగ్ కాల్డ్ కో డైరెక్టర్ ఇన్ మై ప్లేస్. నేను డైరెక్ట్ చేసిన సినిమాలు కో డైరెక్టర్ ఉండవు. కో డైరెక్టర్ ఉన్నాడంటే డెఫినెట్గా అది కో డైరెక్టర్. విల్ బి డూయింగ్ సమ్ రోడ్, ఆయన ఏమన్నా షార్ట్లు కొని తీసుకొస్తాడు. ఈ షుడ్ బి హ్యాండ్లింగ్ బై హిజ్ ఓన్. దట్ ఈస్ కాల్డ్ కో డైరెక్షన్. కో డైరెక్షన్ డజంట్ మీన్ దట్ నా సీనియారిటీని టవల్ వేసుకోవడం కాదు. ఇట్స్ నాట్ దట్. బాదంగిరి మనం బాదంగిరి 1 తాగితే 2 తాగడం అలా కాదు కదా, వాళ్ళ కదా. ఇవన్నీ చూస్తే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఇవన్నీ నేర్పుతాను వాళ్ళకి. ఇదంతా మీ జనరేషన్లో, ఇప్పుడు లేదు. ఇప్పుడు జనరేషన్లో ల్యాప్టాప్లు అందులో ఉన్న ల్యాప్టాప్ ఒక ఏముండదు అంత నరుడి పట్టుకున్నట్టన ఆ టైప్ అనమాట. ఈశ్వరుడు తలుపు ఘటనలాగా మా టైపు కాదు. ఇప్పుడు టైప్లో ఇప్పుడు నటించే ఉన్నారు. నటులు ఎప్పుడు ఉంటానే ఉంటారు, వీళ్ళు నటిస్తూ ఉంటారు అనమాట. అడిగి ల్యాప్టాప్ అనేటి షూటింగ్ జరుగుతుంటేనే ఏం చేస్తాడు, ల్యాప్టాప్ అంటే డైలాగ్ చెప్తుందా, కరెక్ట్ చేస్తుంది, అది షో అనమాట. అడేదో చేస్తున్నట్టు ఇలా చేస్తున్నట్టు. నా ఎన్ని బ్యాండ్ నా సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ చేసి దాంట్లో ల్యాప్టాప్ బయట ఒక ఎడిటింగ్ ఆన్లైన్ చేసి కూడా చెప్తే మిగతా వాళ్ళు నో ల్యాప్టాప్ నో ఫోన్స్ ఒక బుట్టలో పాటించేస్తాను టు మెయింటైన్ ద డిసిప్లిన్. నటులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఆ కాంపిటీషన్ ఛాలెంజింగ్ యాటిట్యూడ్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బాగా దగ్గర అయిపోతాడు కొంచెం చేరిన మన్నాడే, అడిగంటే సీనియర్స్ రన్ చేస్తారా? So there are so many things are there. If he is really intelligent, director will allow him to come. Okay. Like Rahman as a child, whiz kid laga, those days he has become one of the newest knowledge unna
కీబోర్డ్ ప్లేయర్ వచ్చాడు కాబట్టి హీ కేమ్ అప్ లైక్ దట్. ఓకే. తేడా లేదు. యూ కెన్ లెర్న్. ఐ విల్ లెర్న్ లైక్ దట్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ బికాజ్ ఐ హవ్ టేకెన్ విశ్వనాథ్ గారు యాజ్ అ గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్. నేను ఐ డిడ్ నాట్ జంప్ ఇన్ బిట్వీన్. కష్టమైన నష్టమైన నేను అక్కడే 3.5 సంవత్సరాలు పనిచేశాను. అక్కడే చేస్తాను అన్నాను. అక్కడే చేయమని మా ఫాదర్ వాళ్ళు కూడా అన్నారు. ఏదర్ యూ జాయిన్ ఇన్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆర్ జాయిన్ విత్ సమ్ అదర్ డైరెక్టర్. అక్కడికి చాలా పరిచయాలు ఉండడం, మా ఊర్లో షూటింగ్లు చేయడం వలన చాలా పరిచయాలు ఉండడం వలన వాళ్ళంతా గైడ్ చేశారు. లైక్ కే వాసు వాళ్ళంతా మన ఇంట్లో తీసిన వల్ల దే గైడెడ్ మీ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెండ్. యూ కెన్ టేక్ యాజ్ అ డైరెక్టర్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అండ్ వర్క్. దాన్నే ఇంటర్న్షిప్ అంటారు. అలాగే ఇంటర్న్షిప్ చేసి నా దగ్గరికి అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ మేకర్స్ వస్తారు. మెడ్రాస్ లైవ్లో నుంచి వచ్చారు ఇక్కడికి. దే రిక్వెస్టెడ్ మీ. నా దగ్గరకు ఒక ముగ్గురిని, రాజీవ్ మేనన్ దగ్గరికి ముగ్గురిని పంపించారు. ఐ గేవ్ దమ్ 150 hours కంటే ఎక్కువ ఇచ్చాను. నాకు కూడా పెట్టి తీసుకెళ్ళేవాడిని. వాట్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఐ యూస్ టు టీచ్ దమ్. ఫైనల్లీ ఐ గేవ్ సర్టిఫికేట్. దే వర్క్డ్ అండర్ మీ మోర్ దెన్ 175 hours అని చెప్పేసి. దట్ ఇస్ కాల్డ్ ఇంటర్న్షిప్. అలా క్వాలిఫికేషన్గా అలాగా అకాడమిక్గా వెళ్తే మంచిదే. మీరు ఏదో ఆపద్ధర్మంగా ఏదో ఛాన్స్ వచ్చింది, అసిస్టెంట్ డైరెక్టర్ వాడికి ఫ్రీగా చేరాడు. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్, ఒక హ్యాపెనింగ్ డైరెక్టర్, ఒక పెద్ద రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ అంటే పెద్ద క్రేజ్. ఫైనల్గా ఒకరోజు పని చేస్తున్నా, ఒక సినిమా పని చేసినా అక్కడే పని చేస్తున్నాను అనుకుంటారు. కాబట్టి ఒక పెద్ద హిట్ అయ్యడం డైరెక్టర్ వాడి దగ్గరికి అందరు రికమెండేషన్ వెళ్ళి జాయిన్ అవుతున్నారు. యూ కాల్ దట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. హౌ మెనీ పీపుల్ కెన్ లెర్న్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ నాలెడ్జ్ ఆర్ నాట్. ఒకటి కథ ఒకటిది, ఫైట్లో ఒకటే, పాటలు ఒకటే, డైలాగులు 10 మంది, ఇలా జరుగుతుంది దాంట్లో. వాట్ ఆర్ దే గోయింగ్ టు లెర్న్? ఐ డోంట్ అండర్స్టాండ్. దట్ ఈస్ ఫర్ దేర్ గుడ్ దే ఆర్ డూయింగ్ ఇట్. వీళ్ళేంటి వాళ్ళ పేరు మన మీద పెడితే రేపొద్దున మనకి ఛాన్స్ వస్తుందని జాయిన్ అవుతున్నారు. లెట్ దెమ్ జాయిన్. ఎవరి ప్రయారిటీ వాడిది. నా ప్రయారిటీ రాజులో కే బాలచంద్ర దగ్గర, విశ్వనాథ్ గారి దగ్గర చేరాలి అనే ప్రయారిటీ ఇన్స్టెడ్ ఆఫ్ జాయినింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. మీరు అన్న క్వశ్చన్ నేనే ఒప్పుకున్నాను. బట్ డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్ హూమ్ దే ఆర్ జాయినింగ్, అదే ఇది. అండ్ డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్ హూ ఈస్ గివింగ్ ది ప్రాపర్ రిసెప్షన్. నీకు ప్రాపర్గా నీ మీద అటెన్షన్ ఇవన్నీ పెట్టే డైరెక్టరా? డైరెక్టర్ ఎందుకు పెడతాడు? నాకు వేరే పని లేదా అంటాడు. యూ కీప్ లెర్నింగ్, యూ హెల్ప్ మీ, యూ అసిస్ట్ మీ అండ్ లెర్న్. అంత తెలివితేటలు, అంతటి అకాడమిక్ కాన్సెప్ట్ ఉంటే దే కెన్ లెర్న్. మేబీ ఇక్కడ 6 నెలలు నేర్చుకుంది, అక్కడ 3 సినిమాలు నేర్చుకుంటాడు. ఇది మేజర్ డిఫరెన్స్. ఒక్క సినిమాతో వచ్చేది. ఒక్క సినిమాతోటే విల్ బికమ్ నేను నేర్చేసుకుంటాను, మొత్తం వచ్చేసింది. ఐ గ్రాబ్డ్ ఎవ్రీథింగ్, ఐ సక్ట్ ఎవ్రీథింగ్ అంటే కుదరదు. హియర్ యూఆర్ లెర్నింగ్ విదిన్ 7-8 months. దే కెన్ ఐదర్ డైరెక్ట్. నేను ఫోర్స్ చేస్తున్నాను, మినిమం 2 films వర్క్ చేయండి అని. సాధక బాధకాలు తెలుస్తాయి మీకు, లోటుపాట్లు తెలుస్తాయి మీకు అని ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు వర్క్. బికాస్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ యంగ్ బాయ్స్ టుడే హూ కెన్ మేక్ బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్స్. వాళ్ళందరూ డైరెక్ట్ చేయగలరు. అట్లీస్ట్ 1 or 2 films దే షుడ్ అబ్జర్వ్ అట్లీస్ట్, ఆర్ అట్లీస్ట్ లెర్న్ ఫ్రమ్ హియర్. ఒక క్రాష్ కోర్సు ఆర్ అటెండ్ సమ్ ఫ్యూ వర్క్ షాప్స్. కంపల్సరీగా అందరూ మన దగ్గరికి వచ్చి జాయిన్ అయిపోవాలంటే అంతమంది రారు. వస్తారు వెరీ ప్యాషనేట్ పీపుల్ అండ్ డెఫినెట్గా డైరెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు. దే విల్ యూజ్ దిస్ లైక్ ఎ గేట్వే టు ఫిల్మ్ ఇండస్ట్రీ. హూ ఎవర్ వాంట్స్ టు యూజ్ దిస్ యాజ్ అ గేట్వే, ఎ బెటర్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ఎ బెటర్ డైరెక్టర్ అనుకున్నప్పుడు వాళ్ళు వస్తారు తప్పితే మనీ పీపుల్ దే డోంట్ వాంట్ దే వాంట్ టు జాయిన్ విత్ డైరెక్టర్స్. చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? Hundreds of assistant directors are there today who don't even have work. నాకు రోజుకు 10-15 వస్తూ ఉంటాయి. ఐ కెనాట్ ఎఫోర్డ్ బట్ ఐ వాంట్ టు జాయిన్ టైప్లో. ఎందుకు ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ కదా అంటాను మామూలుగా, వాళ్ళని పాసిఫై చేయడానికి. చేస్తాను ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయింది, ఒకటి అవ్వలేదు అంటాడు. ఇంకోటి ఆయన ఎవరో పెట్టుకుంటా ఉన్నారంటే 2 సంవత్సరాలు తిప్పుతున్నాడు, ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. టోటల్గా నేను హైదరాబాద్ వచ్చి 8 సంవత్సరాలు అయింది అంటాడు అనమాట. అంటే ఉందాక ఒక సినిమా అన్నా మరి ఇదంటే 8 సంవత్సరాలు మీకు చెప్పిందండి, యాక్చువల్గా వచ్చింది అయితే 10 సంవత్సరాలు అండి అంటాడు. తర్వాత లోపలికి వచ్చి సోఫాలోకి వచ్చుకున్న తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాలు అంటాడు. ఇది జరిగేది. ఇటువంటి థింక్ ఇట్స్ వేస్ట్. ప్రాపర్ ప్లాన్గా చెప్తే నాకు ఆ రోజుల్లో ఇటువంటి డిప్లొమా లైక్ డిఎఫ్ టెక్ మా కోర్సు, డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ. సబ్జెక్టులు యాక్టింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే డైరెక్షన్, అడ్వర్టైజింగ్, ఫిల్మ్ మేకింగ్, ఇవన్నీ ఉంటాయి, కాన్సెప్టలైజేషన్ అంతా. అలా చెప్పేవాళ్ళు నాకు లేరు అప్పుడు. వీ డోంట్ హ్యావ్. ఏదో పూనాలో జాయిన్ అవ్వు, గడ్డం పెంచుకునే 3 సంవత్సరాలు పని చేయి, 3 సంవత్సరాలు చదువుకో, అండ్ కమ్ బ్యాక్ అగైన్ వర్క్ ఫర్ 3 years, ఇంకా గడ్డ పెరుగుద్ది. అప్పుడు ఆ గడ్డంతో ఏదో ఆర్ట్ ఫిల్మ్ గడ్డమా లేకపోతే అదని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఆ గడ్డం చూస్తే సినిమా వాళ్ళు ఎవరు అనేవారు కదా రోజుల్లో, ఇటు మలయాళం సినిమా డైరెక్టర్లా ఉన్నాడని. సో ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఇప్పుడు కొంచెం మోడర్న్గా వస్తున్నారు, కొత్త కొత్త కాన్సెప్ట్లు వస్తున్నారు. ఈవెన్ ఫర్ దిస్
యూ నీడ్ ఏ ప్రైమరీ ట్రైనింగ్, ఓకే. లేకపోతే డైరెక్ట్ చేస్తూ నేర్చుకోవాల్సి వస్తుంది. అదే. డైరెక్ట్ చేసి నేర్చుకోవడం అంటే నాకు ఎవరు డైరెక్ట్ గుర్తు పేరు చెప్పను కానీ నవ్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్. ఏమన్నారు? డైరెక్టర్ డైరెక్ట్ చేస్తూ నేర్చుకున్నాడు, డైరెక్ట్ డైరెక్ట్ చేస్తూ నేర్చుకున్నాడు చేస్తే నేర్చుకున్నాడు. ఓకే. విత్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ మనీ. అప్పటి వరకు అతను రైటరే. ఓకే, ఆ విధంగా నేర్చుకుని ఫైనల్గా డైరెక్టర్ అయిపోయాడు అనమాట. ఓకే. నాకు చాలా అథెంటిక్గా చెప్పిన న్యూస్ అనమాట ఇది. సినిమా తీసిన వాళ్ళు ఒక పార్ట్నర్. అల్టిమేట్లీ ఈజ్ అ గుడ్ ఫిల్మ్ మేకర్. అలా 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 జరగవలసి వస్తుంది. ఈ కొత్త ఫిల్మ్ మేకర్స్ అందరూ చేస్తున్నారు కదా, తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కెమెరాస్ అవన్నీ వచ్చినాయి కాబట్టి నవ్ యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఫర్ ఫిల్మ్. నెగిటివ్ మీద స్పెండ్ చేయని అవసరం ఉంది కాబట్టి మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్. ఓకే. షూటింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.